అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అది వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. లేదంటే తర్వాత బాధపడాల్సిందే అని కొందరు సక్సెస్‌ఫుల్ పీపుల్ చెప్తుంటారు. దీన్ని కరాచీలోని మాలిర్ జైల్ ఖైదీలు తూచా తప్పకుండా పాటించారు. అవకాశం వచ్చి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందిపుచ్చుకుని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ఖైదీలు చనిపోగా పలువురు అధికారులకు కూడా గాయాలయ్యాయి. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో మే 30వ తేదీన 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో మాలిర్ జైల్ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం రావచ్చన్న వార్తల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైల్లో ఉన్న ఖైదీలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ఖైదీలు పోలీసులపై దాడి చేసి మరీ తప్పించుకున్నారు. ఖైదీల పరారీ ఘటనతో కరాచీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైల్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎవరూ సంచరించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు మాట్లాడుతూ జైలును సీజ్ చేశామని తెలిపారు. అలాగే కరాచీలోని అన్ని ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు.